హాయ్ ఫ్రెండ్స్ రోజు ఎడిటింగ్ వచ్చేసి గర్ల్స్ కోసం ఒక మంచి బర్త్డే ఎడిటింగ్ అయితే చేశాను. సో ఎడిటింగ్ అయితే చాలా బ్యూటిఫుల్ గా అయితే బాగా అయితే వచ్చింది. ఒకసారి మీకు డెమో వీడియో అయితే చూపిస్తాను చూడండి. డెమో వీడియోతో చూసారు కదా, నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ సింపుల్గా మీరు కూడా మీకు పిక్స్ పెట్టుకొని బర్త్డే ఎడిటింగ్ ఎలా ఎడిట్ చేసుకోవాలనేది ఇప్పుడైతే చెప్తాను చూడండి. ఫ్రెండ్స్, మనకు ఎడిటింగ్ కోసం అల్ట్మోషన్ యాప్ అయితే కావాలి. సో యాప్ యొక్క లింక్ అయితే మనకు టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చాను. మీరు అక్కడ నుంచి అల్ట్మోషన్ యాప్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇన్స్టాగ్రామ్లో నా బయోలో కూడా యాప్ యొక్క లింక్ అయితే ఉంది. మీరు అక్కడ నుంచి కూడా అల్ట్మోషన్ యాప్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ మీకు ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్, షేక్ ఎఫెక్ట్ ఇలా కనబడుతుంది కదా. సో ఈ రెండు కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరు అక్కడ నుంచి ఇంపోర్ట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ వీటికి సంబంధించిన ఫాంట్ కూడా ఇస్తాను. సో అది కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇక్కడ డౌన్లోడింగ్ అండ్ ఇంపోర్టింగ్ అయ్యాక మనం ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ ఓపెన్ చేశాక మీకైతే ఈ విధంగా అయితే కనబడుతుంది కదా. సో ఇక్కడ ఏంటంటే నేను తిరు మూవీ బీజం తీసుకొని చాలా బాగా అయితే బర్త్డే ఎడిటింగ్ అయితే చేశాను. సో గర్ల్స్కి అయితే చాలా బాగా అయితే ఉంటుంది. సో సింపుల్గా మీరు కూడా మీ యొక్క పిక్స్ పెట్టుకొని ఎలా క్రియేట్ చేసుకోవాలనేది చెప్తాను. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మీకు స్టార్టింగ్లో ఇలా బీజం కనబడుతుంది. సో బీజం దగ్గర నేను ఏం పెట్టానంటే ఇక్కడ ఒక క్యాలెండర్ పిఎన్జీ అండ్ మీ యొక్క డేట్, ఒక మంత్, సో బర్త్డే డేట్ అండ్ మంత్. సో ఇక్కడ 5 సెకండ్స్ వరకు అయితే ఉంటుంది. సో ఇక్కడ పిక్ ఉంటుంది అండ్ ఇక్కడ డేట్ అండ్ మంత్, ఇక్కడ క్యాలెండర్ పిఎన్జీ ఉంటుంది. సో ఇలా మీరు పిక్ ఒకటి చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. సో పిక్ ఎలా చేంజ్ చేసుకోవాలని చెప్తాను. ఇక్కడ వచ్చేసి మనకు హ్యాపీ బర్త్డే మమితా బైజు. సో ఇక్కడ మీ యొక్క నేమ్ ఉంటుంది. ఇక్కడ హ్యాపీ బర్త్డే మమితా బైజు దగ్గర మీ యొక్క నేమ్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఏదైతే బీట్ కనిపిస్తుందో ఇక్కడ మీరు మీ యొక్క పిక్స్ యాడ్ చేసుకోవాలి. సో పిక్స్ ఎలా యాడ్ చేసుకోవాలని కూడా చెప్తాను. సో ఇక్కడ మీరు ఫస్ట్ స్టార్టింగ్ అయితే రండి. సో స్టార్టింగ్ అయితే వచ్చాక ఇక్కడ మీరు పిక్ మీ సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్కి వెళ్ళేసి ఇక్కడ ఎఫెక్ట్స్ కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకున్నాక ఇక్కడ ఈ పిక్ అనేది మీరు డిలీట్ చేసుకోండి. సో డిలీట్ చేసుకొని మళ్ళీ ప్లస్ సెకండ్ మళ్ళీ మీడియా. సో ఇక్కడ మీరు ఏదైనా ఒక పిక్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. నేను ఒక పిక్ అయితే సెలెక్ట్ అయితే చేస్తాను. ఇక్కడ నేను ఈ పిక్ అయితే సెలెక్ట్ చేసి దీన్ని ఫిల్ కంపోజిషన్ చేసి ఇక్కడ మీరు మనకు బీజం ఎక్కడ దాకా ఎండ్ అవుతుందో అక్కడ దాకా రండి. సో ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ ఈ పిక్ అనేది మీరు డ్రాగ్ చేసుకోండి. సో డ్రాగ్ చేసుకున్నాక ఈ పిక్ని లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ మీరు క్యాలెండర్ పేజ్ కింద పెట్టుకోండి. సో పెట్టుకున్నాక ఇలా అవుతుంది కదా. సో ఇక్కడ ఇలా కనబడుతుంది కదా. సో ఇక్కడ పిక్ మీ సెలెక్ట్ చేసుకొని ఇందాక మనం కాపీ చేసిన ఎఫెక్ట్ ఇక్కడ పేజ్ చేసుకోండి. సో పేజ్ చేస్తే మనకు ఈ విధంగా అయితే కనబడుతుంది. సో ఇలా ఈ విధంగా అయితే కనబడుతుంది. అండ్ ఇక్కడ మీరు డేట్ మీ ట్యాబ్ చేసుకొని మీ యొక్క డేట్ చేంజ్ చేసుకోండి. ఇక్కడ నేను 20 పెడుతున్నాను. సో 20. సో ఇలా 20 పెట్టాక చూడండి మనకి ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 20. సో ఇలా లాస్ట్ వరకు 20 వస్తుంది. అండ్ ఇక్కడ మళ్ళీ జూన్ మీ ట్యాబ్ చేసుకొని సో మంత్ అనేది చేంజ్ చేసుకుంటున్నా. సో జూలై పెడుతున్నాను. JU L జూలై. సో టిక్ మార్క్. సో ఇలా చాలా బాగా అయితే ఉంటుంది. సింపుల్గా మీరు మీ యొక్క మంత్ అండ్ డేట్ చేంజ్ చేసుకోండి. సో పిక్ కూడా చేంజ్ చేసుకోండి. ఒక ఫాంట్ అయితే ఇస్తాను. సో మీకు మిస్సింగ్ ఫాంట్ వస్తే ఫాంట్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. చేసుకున్నాక ఇక్కడే మీకు హ్యాపీ బర్త్డే మమితా బైజు కనబడుతుంది కదా. సో మమితా దగ్గర మీ యొక్క టెక్స్ట్, సో మీ యొక్క నేమ్ చేంజ్ చేసుకోండి. సో మీ యొక్క నేమ్ చేంజ్ చేసుకున్నాక ఇక్కడ పిక్ మీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కలర్ ఫీల్డ్కి వెళ్ళేసి ఇక్కడ స్టార్ మీ ట్యాబ్ చేసుకుంటే ఇక్కడ మీకు మీ గెలర్లో నా పిక్స్ అయితే కనబడతాయి. సో ఇక్కడ మీరు ఏదైనా ఒక పిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను ఈ పిక్ అయితే పెట్టి ప్లస్ సెకండ్ ట్యాబ్ చేస్తున్నాను. సో యాడ్ చేసి అయితే ఉంది కదా. ఇప్పుడు మనం ఇక్కడ కొంచెం సైజ్ తగ్గించుకుందాం. సో కొంచెం షేప్లోకి వెళ్ళేసి ఇక్కడ Y యాక్సిస్ మీద ట్యాబ్ చేసుకొని కొంచెం దీన్ని ఇలా పెట్టుకొని ఇప్పుడు కొంచెం సైజ్ అనేది తగ్గించుకుందాం. సో మీరు షేప్ అనేది కొంచెం కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో చేసుకున్నాక ఇలా సైజ్ అనేది కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకొని మీరు ఒక ఫేస్ మంచిగా కనబడేటట్లు పెట్టుకోండి. సో పెట్టుకున్నాక చూడండి ఇలా అయితే ఉంటుంది. మీరు టెక్స్ట్ అయితే ఇందాక నేను చెప్పాను కదా ఇక్కడ స్టార్టింగ్లో, అలా అయితే మీరు టెక్స్ట్ చేంజ్ చేసుకోండి. చేసుకున్నాక ఇక్కడ మీకు బీట్ కనబడుతుంది కదా. సో ఇక్కడ మీరు మీ యొక్క పిక్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు స్టార్టింగ్ రండి. వచ్చాక ప్లస్ సెకండ్ ఇక్కడ మీడియా, ఇక్కడ నేను ఈ పిక్ అయితే యాడ్ చేసి దీన్ని ఫిల్ కంపోజిషన్ ఏరియా యారో మళ్ళీ కట్. సో మళ్ళీ ప్లస్ సెకండ్ మళ్ళీ మీడియా. సో ఇక్కడ ఈ పిక్, సో దీన్ని కూడా ఫిల్ కంపోజిషన్ ఏరియా యారో మళ్ళీ కట్. సో మళ్ళీ ప్లస్ సెకండ్ మళ్ళీ మీడియా. సో ఇక్కడ ఈ పిక్, సో దీన్ని ఫిల్ కంపోజిషన్ ఏరియా యారో మళ్ళీ కట్. సో ప్లస్ సెకండ్ మళ్ళీ మీడియా. సో ఇక్కడ ఈ పిక్ అయితే ఈ పిక్ యాడ్ చేసాం కదా. సో ప్లస్ సెకండ్ మీడియా ఈ పిక్ యాడ్ చేసి సో ఫిల్ కంపోజిషన్ ఏరియా యారో మళ్ళీ కట్. సో ఇలా నేను ఒక 4 పిక్స్ అయితే యాడ్ చేశాను కదా. సో మీరు వీడియో ఎండింగ్ వరకు కూడా మొత్తం పిక్స్ అయితే యాడ్ చేసుకోండి. ఒక 10 పిక్స్ అయితే యూజ్ చేసుకోండి. మీకు సింపుల్గా అయితే బర్త్డే ఎడిటింగ్ చాలా బ్యూటిఫుల్గా అయితే ఎడిట్ అయితే అయిపోతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మనం ఏదైతే పిక్స్ అయితే యాడ్ చేసాం కదా, సో ఆ పిక్కు మీరు ఎఫెక్ట్ అనేది పే చేస్తే ఇంకా చాలా బాగా అయితే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీరు బ్యాక్ రండి. సో బ్యాక్ వచ్చాక ఇక్కడ షేక్ ఎఫెక్ట్ ఉంది కదా, ఇది ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇంపోర్ట్ చేసుకున్నాక ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ ఫస్ట్ పిక్ మీద సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్ మీరు కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకొని బ్యాక్ రండి. సో బ్యాక్ వచ్చాక మళ్ళీ ఫుల్ ప్రాజెక్ట్ ప్రెసెట్ ఓపెన్ చేసి ఇక్కడ మీరు స్టార్టింగ్లో పిక్ మాత్రం ఎఫెక్ట్ పే చేసుకోండి. సో ఇలా
సో ఎఫెక్ట్ పే చేసుకున్నాక ఇక్కడ ఈ పిక్కు మీరు ఎఫెక్ట్ పే చేయొద్దు, ఈ పిక్కి అయితే వదిలేయండి. అండ్ ఇక్కడ మీరు మళ్ళీ పేస్ట్ ఎఫెక్ట్. సో ఇక్కడ మళ్ళీ ఈ పిక్ వదిలేసి ఇక్కడ మీరు ఏదైతే పిక్ అయితే యాడ్ చేశారు కదా, సో ఆ పిక్కు మీరు ఎఫెక్ట్ అనేది పే చేయండి. ఇలా మీరు 1 by 1 పిక్ అయితే ఎఫెక్ట్ అనేది పే చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ వచ్చి మళ్ళీ సెక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకొని ఇక్కడ మీరు పిక్ మీద సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్కి వెళ్ళేసి ఇక్కడ కాపీ ఎఫెక్ట్ చేసుకొని మళ్ళీ బ్యాక్ రండి. సో బ్యాక్ వచ్చాక ఫుల్ ప్రొజెక్ట్ ప్రీసెట్ ఓపెన్ చేసుకొని సో మనం ఏదైతే పిక్ అయితే ఎఫెక్ట్ పే చేయలేదో ఆ పిక్కు మీరు ఎఫెక్ట్ అనేది పే చేసుకోండి. ఇలా 1 by 1 పిక్కు మీరు ఎఫెక్ట్ అనేది పే చేసుకోండి. సో ఒకసారి చూపిస్తాను చూడండి ఇప్పుడు. సో ఇలా అయితే ఉంటుంది మనకు. సో ఇలా ఇక్కడ అండ్ ఇక్కడ, సో ఇక్కడ అండ్ ఇక్కడ, ఇలా మీరు 1 by 1 పిక్కు ఎఫెక్ట్ అనేది పే చేసుకోండి. సింపుల్గా అయితే మీకు బర్త్డే ఎడిటింగ్ అయితే అయిపోతుంది. అండ్ మీకు మిస్సింగ్ ఫాంట్ వస్తే ఫాంట్ కూడా డౌన్లోడ్ చేసుకొని ఫాంట్ కూడా మీరు యాడ్ అయితే చేసుకోండి. సో మొత్తం బిల్డింగ్ అయిపోయాక ఇక్కడ సేవ్ మీ ట్యాబ్ చేసుకొని వీడియోని మీరు సేవ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.